కోరి మొక్కుతే కొంగు బంగారం, కొలిసి మొక్కుతే ముక్కోటి ఫలం. అందుకే మేడారం సమ్మక్క సారక్క జాతరకు కోట్ల మంది బండ్లు కడుతుంటారు. ఈసారి మహా జాతర వస్తుంది కాబట్టి సర్కారోళ్ళు 100 కోట్లతోని ఏర్పాట్లు గట్టిగానే చేస్తుండ్రు. తీరొక్క తీర్ల తీర్చిదిద్దుతుండ్రు. అయితే ఆట సురువుగాంగానే మధ్యలో తూటు పోయినట్టు నడుమ మంత్రుల పంచాయతీ ఏందో ఏమో అనుకుంటుండ్రు జనాలు. చూడుండ్రిగా కథ ఎక్కడి దాకా పోయిందో. మేడారం జాతర అంటే దక్షిణాది కుంభమేళ అని పిలుచుకుంటారు. కోట్ల మంది కొలిసి మొక్కుతారు. పిలిస్తే పలికే దైవాలు ఆ ప్రకృతి దేవతలు. అందుకే ఈసారి మహా జాతరకు ఎప్పటికంటే ఇంత ఘనమైన ఏర్పాట్లే చేస్తుండ్రు సర్కారోళ్ళు. ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసిండ్రు. పనులు కూడా చాలు చేసిండ్రు. అయితే మెచ్చుకుంటే ఇచ్చకపోయినట్టు నడుమ మంత్రుల లొల్లులు చేయబట్టి నలుగురు 4 తీర్లు మాట్లాడుకునే కథ అవుతుంది. మేడారం టెండర్ల కాడ మంత్రి పొంగులేటి సారుకు మహిళా మంత్రి కొండా సురేఖకు నడుమ లాడాయి నడిచింది. ముచ్చట సీఎం సార్ కాడ నుంచి ఢిల్లీలున్న పెద్ద సార్ల దాకా పోయిందట. రెవెన్యూ మంత్రికి దేవుని గుళ్ళ శాఖతో ఏం పని, ఆయన ఇంటికి నడుమొస్తున్నాడని గట్టిగానే గరమైందట సురేఖక్క. ఎవ్వారం ఢిల్లీ దాకా పోయిందంటేనే పంచాది గట్టిగా అవుతుంది అనుకుంటారా అందరూ. ఇదే ముచ్చట మీద పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను అడిగితే ఏమన్నాడో చూడండి. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య కొంత చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. అదే బయటకు వచ్చింది కాబట్టి దాన్ని సమస్య పరిష్కారం క్షమించి రాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు. అది నోటీస్కి తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్గా అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్లో పస ఎంత ఉంది, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. కాదన్నట్టు మా ఇంటి సమస్యను మేము చూసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు సారు. సీఎం సార్తో కూకొని సమరస్యం చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అట్లయితే మంచిదే గాని గీ నడమ మంత్రుల నడమ ఎప్పుడు ఏదో పంచాయతీ అయితేనే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంతకుముందు మేడారం కానీ 2 మహిళా మంత్రులకు పడతలేదు అన్నారు. ఇక మొన్న పొన్నం సారుకు లక్ష్మణ్ సారుకు నడమ లడాయొత్తే అట్లిట్లా సమరస్యం చేసిండ్రు. ఇక ఇప్పుడు నిజామాబాద్లో మాలల ఐక్య సదస్సుల మంత్రి వివేక్ సార్ ఏమన్నాడో చూడండి. కూర్చొని నేను కూడా చెప్తున్నాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. నా మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, నేను బాధితులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే తప్పుడు ప్రచారం కాదా అన్నట్టు వట్టిగానే మంత్రి లక్ష్మణ్ సారు అదోటి ఇదోటి అంటాడు అన్నట్టు మాట్లాడిండు. మరి గీ ముచ్చట ఎక్కడి దాకా పోతుందో ఏమో చూడాలి. దుఃఖం లేక దూడన కట్టుకున్నట్టు గిట్ల ఎప్పుడు ఏదో లొల్లుండాలన్నా ఎట్లా సార్లకు అనుకుంటారట పబ్లిక్. మనిషికి చేతి నిండా పని, కడుపు నిండా తిండి, ఈ 2 ముఖ్యం. అందుకే ఎక్కడైనా సరే పని కోసమే పోరాటం నడుస్తుంటది. దానికి తగ్గట్టే మన లీడర్ సాబులు కూడా కొలువులిస్తాం ఓట్లేండ్రని అడుగుతుంటారు. గిట్లనే ఏపీలో కూడా ఎలక్షన్ల ముంగట లక్షల కొద్ది కొత్త కొలువులు తీసుకొస్తామని మాట ఇచ్చిండ్రు లీడర్లు. అట్లిగా ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఒక్కో పని వేసుకుంటూ పోతుండ్రు. పథకాలు ఎగురబెట్టుడే కాదు, పబ్లిక్ కు చేతి నిండా పని చూపించే ఎగురం కూడా చేస్తుండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఎలక్షన్ల ముంగట 20 లక్షల మందికి పని చూపిస్తామని చెప్పిండ్రు కాబట్టి ఆ దిక్కు అడుగులేస్తుండ్రు. అన్నిటికి మించి సముద్రం ఒడ్డుకే ఉన్న విశాఖపట్నాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేసే కార్యం చేస్తుండ్రు. ఐతారం నాడు ఐటీ మంత్రి లోకేష్ సారు విశాఖపట్నంలో ఏఐ ఎడ్జ్ డాటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు కట్టేందుకు శంకుబండలు బాతిచ్చిండు. పోను ఒక్క విశాఖపట్నంలోనే 5 లక్షల ఐటీ కొలువులు వస్తాయన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. అంతేకాదు హైదరాబాద్ను ఎలుగుల చేయనికే 30 ఏళ్ళు పట్టిందట గానీ విశాఖపట్నానికి 10 ఏళ్ళే చాలన్నట్టు మాట్లాడిండు. కానీ అందరం కలిసికట్టుగా నిలబెడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ కి 30 సంవత్సరాలు పడితే విశాఖపట్నానికి 10 సంవత్సరాలు చాలు. చరిత్ర తిరిగి రాద్దాం, కలిసికట్టుగా చేద్దామని విశాఖపట్నం ప్రజలందరినీ కోరుకుంటూ. ఇదొక్కటే కాదు, పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు తెరుస్తున్నాయట. వచ్చే 3 నెలల్లో అందరికి తెలుస్తుంది అన్నట్టు మాట్లాడిండు సారు. అన్యామ గాని ఎన్నొద్దులు ఒక్క అమరావతి హైదరాబాద్ తోని పోటీ పడుతుంది కావచ్చు అనుకున్నారు చాలా మంది. గాని సారు ముచ్చట్లతోని విశాఖపట్నం కూడా హైదరాబాద్ తోనే పోటీ పడుతుంది కదా అన్నట్టు తెలిసిందా అందరికి. ఏమైనా 2 రాష్ట్రాలు జోడెడ్ల తీరుగా పరుగులు పెడితే మంచిదే కదా అనుకుంటారు ఇంకింతమంది.
సోమవారం నాడు సెలవు పెట్టుకొని రాపిల్ల రాజన్న దర్శనానికి పోదామని మా అవ్వ ఫోన్ చేసి చెప్పింది. ఏంలాడ ఒక షానుద్దులైతుంది కదని సరే ఒత్తతి అని చెప్పిన. మా పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ పిల్లలు అందరూ వస్తున్నారట. 3-4 బండ్లు కడుతుండ్రట. ఇక అందరినీ కలవచ్చు, రాజన్న దర్శనం చేసుకోవచ్చని సంబుర పడుతుంటే ఇంతల్నే ఇగో గీ ముచ్చట శేవున పడ్డది. చూడుండ్రేమైందో. 22వ తారీఖు నుంచి కార్తీక మాసం చాలైతాంది. కార్తీక మాసం అంటే శివయ్యకు మస్తు పాయిరంగల్ల మాసం. మరి అసోంటి ఆలల్లో యములాడ రాజన్న దర్శనం అవుతుందా లేదా అన్నట్టే బెంగటిల్లు తాండ్రట ఇప్పుడు చాలా మంది భక్తులు. అయ్యో ఇప్పుడు ఏమైందానికి అట్లన పట్టిండ్రు అని అంటే సర్కారోళ్ళు యములాడ రాజన్న గుడిని 340 కోట్లతోని అన్ని తీర్ల ఎలుగుల చేసే కార్యం చాలు చేసిండ్రు. అట్లా ఇక గుడి మండపం కొరకు 60 నుంచి 80 పిల్లర్లు ఎత్తారట. పెద్ద పెద్ద మిషన్లతోని పని నడుస్తుందట. మరి ఇక గసవంటి టైంలో భక్తులను రాజన్న దర్శనానికి పంపేనికే రాదంటాండ్రు. ఓ దిక్కు పని నడిచినా సరే రాజన్నకు దినం శాస్త్రం ప్రకారం టైంకి అన్ని పూజలు అయితే నడుస్తాయట. అయితే రాజన్న గుళ్ళే దర్శనం కాదు కాబట్టి భక్తులంతా భీమన్న గుళ్ళే దర్శనాలు చేసుకోవాలి అంటుండు ఎమ్మెల్యే సారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి కృతయుగం నుంచి కూడా సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాదన్నట్టు రాజన్న గుడి భీమన్న గుడి రెండు ఒక్కటే కాలంలో కట్టిండ్రు. ఇద్దరిని ఆ శ్రీరాముడు దర్శనం చేసుకుండు. అందుకే రాజన్న గుళ్ళే పనులు జరిగేటప్పుడు భీమన్న గుళ్ళే దర్శనాలు చేసుకునేటట్టు సౌలతి చేసినాం అన్నట్టు చెప్పిండు సారు. పెద్ద పెద్ద పండితులు పీఠాధిపతులను అడిగినాకనే గీ నిర్ణయం చేసిండ్రాట. ఇగిదిట్లుంటే రాజన్నకు చెల్లిచ్చే మొక్కులు భీమన్నకి ఎట్లా చెల్లిస్తారు అని అడగబట్టిండ్రు పువ్వు పార్టీలు. గుడి చుట్టూ తిరిగి కోడె మొక్కులు మొక్కే భక్తులంతా ఇప్పుడు ఏం చేయాలనో మీరే చెప్పుండ్రు అని గట్టిగా కోపానికి వస్తుండ్రు. గిదే ముచ్చట మీద సెంటర్ మంత్రి బండి సారు కూడా గరం అయిండు. పువ్వు పార్టీ లీడర్లు గుడిగాడికి పోయి పంచాది మోపు చేసిండ్రు. ఎన్ని పనులు చేసినా సరే భక్తులకు దర్శనాలు ఆపొద్దు అన్నట్టు లొల్లి చేసిండ్రు. కావాలంటే దినం ఓ టైం పెట్టుండ్రి, గదే టైంలో భక్తులను దర్శనానికి పంపిండ్రి అన్నట్టు అడిగిండ్రు. కిరికిరి గట్టిగానే అయ్యింది. మరిగా ముచ్చట ఎంత దాకపోతుందో ఏమో చూడాలి. ఓట్లప్పుడు వస్తాం, 4 ముచ్చట్లు చెప్తాం, గెలుస్తాం పోతామంటే నిన్నీయాల పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు. గట్టిగా కడిగి బారేస్తుండ్రు. అందుకే పబ్లిక్ ఆ ఛాన్స్ ఇయ్యొద్దన్నట్టు నడుచుకుంటుండ్రు లీడర్ సాబులు. తాపకోసారి ఓట్లేసిన పబ్లిక్ ని భాయి రంగ వలకరిస్తుండ్రు. మంచి షెడ్డ అరుచుకుంటుండ్రు. గిట్లనే ఇగో బాలయ్య హిందూపురం పోయిండు. మరిగా ఏమేం నడిచిందో చూద్దాం పాన్లి. అసెంబ్లీ మీటింగ్ అయినా ఆఖరికి పబ్లిక్ నడమ ఉన్నా బాలయ్య సందడే అలాగుంటది. గిట్లనే సారును ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం పబ్లిక్ ను అరుచుకుందామని పోయిండు. అన్ని దిక్కుల తిరిగి పబ్లిక్ మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. చిలమత్తూరు మండలంలో స్మార్ట్ కార్డులు పంచనికే పోతే అక్కడనే ఓ చిన్నోని పుట్టినరోజు పండుగ కూడా చేసిండు. మొదటి పుట్టినరోజు అని చెప్పేటాలకు కార్లున్న కాజు బాదం పలుకుల బుట్ట తెప్పించి పిలగానికిచ్చి చల్లగా బతుకుమని దీవెనలు పెట్టిండు. కొడుకు పుట్టినరోజుకు బాలయ్య వచ్చిండని మురిసిపోయినరుగా అయ్యవ్వలు. ఇగిదిట్లుంటే స్మార్ట్ కార్డులు పంచే కార్యానికి వచ్చిన పబ్లిక్ అందరినీ పాయి రంగబల్కరిచ్చిండు సారు. ఎవ్వలేం ఆపది చెప్పుకున్నా ఓపికతో నిన్నాడు. అన్నిటికీ తానున్నా అన్నట్టు ధైర్యం చెప్పిండు. 45 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంచిపెట్టిండు. ఇక పండ్ల పని పాత సర్కారోళ్లను కూడా మంచిగానే ఆర్చుకున్నాడు. 200 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలకు ఉత్త గోడలు మాత్రమే కట్టిడిచి పెట్టిండ్రు అన్నట్టు మాట్లాడిండు. ఇక శానొద్దులు అవుతున్నది అనుకున్నాడో ఏమో మరి ఈసారి 3 దినాలు హిందూపురంలోనే ఉండేటట్టు చూసుకున్నాడు సారు. అన్నిటికి మించి అభిమానులు కూడా ఉత్తగా సారుకు కోపం చెప్పకుండా ఓ రేవు పొంటి నడుచుకున్నారు. బాలయ్యకు కోపం వస్తే ఏమైతుందో తెలుసు కదా, దావిడి దివిడే. అందుకే అట్లేం కాకుండా చూసుకున్నారు ఈసారి. సంక్రాంతి పండుగను మనమో తీరుగా చేసుకుంటాం, పక్క రాష్ట్ర పొల్లు ఓ తీరుగా చేసుకుంటారు. అట్లనే దసరా దీపావళి పండుగలు కూడా దేశమంతా ఒక్కో జాగాలో ఒక్కో తీరుగా చేసుకుంటారు. అయితే చిత్రమైన ముచ్చట ఏందంటే మన తెలంగాణ పండుగ మనమంతా ఘనంగా చేసుకునే పండుగైన బతుకమ్మ పండుగను కూడా కొన్ని జాగలల్లా 2 తీర్ల చేసుకుంటుండ్రు. చూడుండ్రి పూల సంబురం ఎట్లా నడిచిందో.
ఎంగిలి పూల బతుకమ్మ కాన్ నుంచి సురువు చేస్తే సద్దుల బతుకమ్మ దాకా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు పబ్లిక్. అటు బతుకమ్మ దసరా పండుగ రెండోడిసినాయి, మళ్ళా దీపాల పండుగ కూడా వస్తుంది. అయితే నిన్న మొన్నటి దాకా కూడా ఆదిలాబాద్ జిల్లాల అచ్చం బతుకమ్మను బోలినట్టే ఉండే బొడ్డెమ్మ పండుగను కన్నుల పండుగ లెక్క చేసుకుంటారు పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా అటు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే పబ్లిక్ ఏండ్ల సంధి బొడ్డెమ్మ పండుగను ఘనంగా చేసుకుంటారు. బతుకమ్మ పండుగ 9 ఒత్తులు చేస్తే బొడ్డెమ్మ పండుగ 21 దినాలు చేసుకుంటారు. వాడవాడకు ఓ చిన్నపాటి గుంత తోడి ఆ మట్టితోని చుట్టూ గద్దెలు కడతారు. అంతేకాదు గా గుంతల ఓ కప్పను కూడా ఇడిచి పెడతారట. దినాంగా గుంత చుట్టూ అలికి పూసి ముగ్గులు పెట్టి అక్కచెల్లెన్లు బతుకమ్మల తీరుగా పూలతోని బొడ్డెమ్మలను బేర్చి తెచ్చి తీరొక్క పాటలు పాడుకుంటూ ఆటలాడతారు. దసరా పండుగకు చిన్న సద్దులు చేస్తే ఆఖరి రోజు పెద్ద సద్దులు చేస్తారట. అచ్చం సంక్రాంతి పండుగ తీరుగా అంతే ఘనంగా చేసుకుంటారు బొడ్డెమ్మ పండుగ. పెద్ద ముచ్చట ఏంటిదంటే బొడ్డెమ్మను ఆడపడుచు లెక్క చూస్తారు ఆదిలాబాద్ పబ్లిక్. పుట్టింటికి ఆడబిడ్డను ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తారు. మళ్ళా సకల సారేలు పెట్టి అత్తగారింటికి సాగనంపినట్టు ఘనంగా సాగనంపుతారు, పండుగ చేసుకుంటారు. ఎట్లయితే బతుకమ్మ పండుగకు తీరు తీరు పాటలు ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాల బొడ్డెమ్మ పండుగ కూడా తీరు తీరు పాటలు పాడుతుంటారు. ఏమైనా ఒకటే తీరుగా 2 పండుగలు ఉన్నాయి. 2 పూల పండుగలే, 2 ప్రకృతిని దేవత లెక్క గొలుసుకునుడే. బొడ్డెమ్మ అయినా బతుకమ్మ అయినా 2 మనకు బతుకునిచ్చే పండుగలే, మన పల్లెలకు కళ తీసుకొచ్చే పండుగలే.